పేరు ఖలీల్. నా సొంతూరు సర్పంపల్లి అంతారం విలేజ్లో ఒక 35 ఎకరాలు ఉన్నాయి. 35 ఎకరాలు కొన్నా. 22 ఎకరాలు ఆల్రెడీ పట్టా అయింది. ఇంకొక 10 ఎకరాలు ఇంకా పట్ట కావాల్సి ఉంది. టోటల్ పొజిషన్లో నేనే ఉన్నాను మొత్తం కంప్లీట్గా. నా ల్యాండ్లో ఇల్లీగల్గా రఘువీరారెడ్డి లాస్ట్ 1 ఇయర్ నుంచి ట్రెస్పాస్ చేస్తూ ఉన్నాడు. నా ల్యాండ్లో మొత్తం శాండ్ మొరం దువ్వేసేసి మైనింగ్ చేస్తాడు టోటల్గా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ చీప్ లిక్కర్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు. ఎవరన్నా మా వాళ్ళు పనులు గిట్లా పోతే గిట్లా వాళ్ళ మీద దాడులు జరిగి ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఆయన ఇంతవరకు వాళ్ళ మీద ఇంకా యాక్షన్ తీసుకోలేదు. నేను కూడా ఎన్నోసార్లు పోయినా, ఇట్లా జరుగుతుందన్నప్పుడు పోయి అడ్డగించినప్పుడు కూడా వాళ్ళు పోలీసులు పట్టుకొని పోయారు. మళ్ళీ వెహికల్స్ పట్టుకొని పోయారు, మళ్ళీ ఇడిచిపెట్టారు. నా మీద 2-3 సార్లు దాడి జరిగింది. 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఎఫ్ఐఆర్ నెంబర్ 16/25 వీటి 180/24 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. రఘువీర్ రెడ్డి అండ్ గ్యాంగ్ వాళ్ళకి మొత్తం గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు మొత్తం. ఇది ఒక లాస్ట్ ఇయర్ నుంచి చాలా సఫరింగ్ చేస్తాడు. నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు, తీసుకున్న యాక్షన్ తీసుకోవట్లేదు. ఇంకోటి ఎఫ్ఐఆర్ చేయింది హైకోర్టు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేకపోతే హైకోర్టులో రిట్ నంబర్ 2222 హైకోర్టులో రిట్ వేస్తే అప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళీ అది కూడా యాక్షన్ తీసుకోలేదు. ఏడీ మైన్స్కి ఇచ్చిన, ఎంఆర్ఓకి ఇచ్చిన, ఆర్డీఓకి ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన, ప్రతీక్ జైన్కు డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చిన. ఏం చేయాలి నేను అంటాడు. ప్రతీక్ జైన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సార్ ఇట్లా ఇల్లీగల్గా మీరు పర్మిషన్ ఇచ్చారంటే కలెక్టర్ చెప్తుండు. నా కలెక్టర్ పర్మిషన్ ఉంది. ఎట్లా పర్మిషన్ చూపించమంటే ఏం లేదు. మీరు పర్మిషన్ నేను ఎట్లా పర్మిషన్ ఇస్తాను? మీరు మీ పేరు చెప్పుకొని కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి ప్రజెంట్ పోస్ట్ ఉందా లేకపోతే లేదా అనేది మాకు ఐడియా లేదు. కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి మొత్తం గ్యాంగ్ చెప్పాను. మన ప్రతీక్ జైన్ కలెక్టర్ చెప్పాను, సార్ ఇట్లా మీరు పర్మిషన్ ఇచ్చారంట చెప్పుకొని మొత్తం మైన్స్ కొడుతున్నారు. మా మనుషులకు పంపించిన, మా లేబర్ వాళ్ళకు మా పంపిస్తే లేదు పర్మిషన్ మీరు ఎక్కడికంటే మీకు చంపేస్తాం, మీ చంపేసి దీన్నే మొత్తం పూర్తి చేస్తాం. ఎవరు చెప్తారు? రఘువీరారెడ్డి డైరెక్ట్ మీ బండ్లు కూడా ఈయన అంటూ పెడతాం. ఎవరు? రఘువీరారెడ్డి డైరెక్ట్ చెప్పిండు. మొత్తం మీద దబాయిస్తున్నాడు. చాలా ఘోరంగా చేస్తుంది. ఈయన కాంగ్రెస్ లీడర్. ప్రజెంట్ ఏమైనా పోస్ట్ ఉన్నా తెలియదు అని కాంగ్రెస్ లీడర్. ఇది జరుగుతున్నది. రీసెంట్లీ మళ్ళా నిన్న కూడా పోయి తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చిన. మన ఎస్ఐ అనిత మేము ఏమంటుందంటే మాకు పైకి వెళ్ళి ప్రెషర్ ఉన్నది, మేము ఏం తీసుకోలేము, ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేము. ఇది జరుగుతున్నది. మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? మాకు న్యాయం కోసం మేము హైకోర్టుకి వెళ్దాము. మరి స్పీకర్ గారు ఉన్నారు, స్పీకర్ దగ్గర వెళ్దాం అనుకుంటున్నాము. సీఎం దగ్గర వెళ్దాం అనుకుంటున్నాము. సీఎం పేరు చెప్పి వాళ్ళ పేరు బదలాం చేసి వాడుకొని మొత్తం డిపార్ట్మెంట్ని మొత్తం బెదిరిస్తున్నాడు, డైరెక్ట్ బెదిరిస్తున్నాడు. సీఎం పేరు చెప్పి డైరెక్ట్ డిపార్ట్మెంట్ని వాళ్ళ పని వాళ్ళకి చేయనీయకుండా బెదిరిస్తున్నాడు. సర్వే నంబర్ నాది 29, 30, 31, 33, 40, 42 నా పొలం ఉంది. ఎంత ఉన్నది మీరు ఇక్కడ? మొత్తం 35 ఎకరాలు ఉన్నా. ఇప్పుడు మైనింగ్ ఎన్ని ఎకరాలు జరుగుతుంది? 1 ఎకరన్నర. మొత్తం వీడియోస్ ఉన్నాయి, మొత్తం అన్నీ చేసిన. నిన్న కూడా ఎస్పీ గారికి ఫోన్ చేసిన, యాక్షన్ తీసుకుని ట్రాన్స్పోర్ట్ పోయి వాళ్ళ మీద సైట్ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు బండ్లు తీసుకుపోయారు. సీజ్ చేశారంటే సీజ్ చేస్తామంటే అని చెప్పారు. మళ్ళీ బండ్లు విడిచిపెట్టారు. బండ్లు నంబర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో మొత్తం కంప్లైంట్లా ఉన్నాయి. ఆర్డీఓకి ఇచ్చినాను, ఎంఆర్ఓకి ఇచ్చాను, కలెక్టర్కి ఇచ్చాను కంప్లైంట్స్. ఒక్కసారి కాదు, 24 నుంచి నడుస్తుంది. 25th డేట్ వైజ్ ఉన్నాయి, మొత్తం అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? 24 నుంచి జరుగుతున్నది. 24 నుంచి జరుగుతుంది. ఎఫ్ఐఆర్ అయింది. ఏం యాక్షన్ తీసుకోవాలి? నేను అడిగాను ఏమైంది మేడం, ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. ఏం తీసుకోవాలండి, మాకు పైకి వెళ్ళి పవర్స్ మొత్తం ప్రెషర్ ఉంది, మేము ఏం చేయాలండి?
ఇప్పుడు 10 ఎకరాలు మీ పేరు మీద కాలేదు కదా, ఆ భూమిలో మైనింగ్ అవుతుందని ఇప్పుడు మీ లేదు నా పట్ట మీద అయినట్లనే అయిందంటేనే 22 ఎకరాలు 22 ఎకరాల 21 ఎకరా దాంట్లో ఒక ఎకరానే సర్వే నెంబర్ 33 30లా 33 30. ఇప్పుడు మీరు ఏం చేయనా చెప్పదలుచుకున్నారు స్పీకర్ గారిని? స్పీకర్కు మేము చెప్పగలుగుతూ రిక్వెస్ట్ చేస్తాం అనుకుంటున్నాం. మా దాంట్లో ఇట్లా దౌర్జన్యంగా మొత్తం ఇల్లీగల్గా మైనింగ్ చేస్తున్నారు. నేను నా సొంత పట్టణ ల్యాండ్లోకి వెళ్ళి దీన్ని బట్టి మీరేమన్నా మాకేమైనా సాయం చేయాలంటని కోరుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ. వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఏమైనా మాకు న్యాయం చేయాలంటని కోరుకుంటున్నాం అంతే. ఎఫ్ఐఆర్ కూడా చేయలేకపోతే హైకోర్టు త్రూ ఎఫ్ఐఆర్ నంబర్ 16/25 సర్వే రోల్ ఏముంటుంది? ఇప్పుడు సర్వే వాళ్ళకి ఇచ్చిన 2 సార్లు ఇచ్చిన వాళ్ళు ఖాళీ నోటీస్ ఇచ్చారు, తర్వాత ఖాళీ అంతే. ఎస్పీని కలిసిరా? ఎస్పీని కంప్లైంట్ చేశాను. ఎస్పీ ఇన్వాల్వ్ ఉన్నది. ఇంతకుముందు ఫోన్ చేస్తేనే వెహికల్స్ తీసుకుపోయి మళ్ళీ సీజ్ చేసినట్టు చేసి మళ్ళీ ఇచ్చింది. పైనుంచి ప్రెషర్ ఉన్నది, మీ సెటిల్ చేసుకోవాలి అంటుండే. ఇప్పుడు మీరు ఇది కాంగ్రెస్ పార్టీ ఎండి ఖలీల్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్తున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆ. అంతకుముందు ప్రెస్ మీట్లో వచ్చింది, ఆయన సమ్ పోస్ట్లో ఉన్నది. ఇప్పుడు ఉన్నదా లేదా తెలియదు మనకు. ఎక్స్ అండ్ ప్రజెంట్ ఐ డోంట్ నో.